స్టడీ అవర్స్ మంచివే, కానీ పొద్దున్న 3ంటికి స్టడీ అవర్స్ అస్సలా మంచివి కాదు. ఫుల్ స్టోరీ చెప్తాను వినండి. మాకు 15 days లో పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్నాయి. దీంతో మా ప్రిన్సిపల్ సార్ ఏం చేశారంటే ప్రతి ఒక్కళ్ళు 3ంటికి లగాలి, 5ంటికల్లా స్టడీ అవర్స్ లో ఉండాలి అని మా ప్రిన్సిపల్ సార్ ఒక రూల్ పెట్టారు. అండ్ మా ప్రిన్సిపల్ సార్ ఈ రూల్స్ అన్నిటిని మా వార్డెన్స్ అందరికీ కూడా చెప్పారు. వాళ్ళందరూ రెడీ అయిపోయారు. మా హాస్టల్లో మొత్తం 5 floors ఉంటాయి. మాది ఫస్ట్ ఫ్లోర్. ఇంకా మా వార్డెన్ గురించి చెప్పాలంటే ఈయన పేరు సత్యరాజ్. ఈయనకి మనీ అంటే చాలా ఇష్టం. ఎప్పుడైతే హాలిడేస్ కి పేరెంట్స్ వస్తారో వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మా పేరెంట్స్ కి చాలా భయం. దీంతో ఆ వార్డెన్ గాడికి ఎప్పుడు వచ్చినా 1000 రూపీస్ ఇచ్చేవారు, నన్ను బాగా చూసుకుంటాడని. ఇంకా ఇవ్వడం వల్ల అయితే వాడికి 2 చెంచాగాళ్ళు ఉంటారు. వాళ్ళు పెట్టే టార్చర్ మామూలుగా ఉండదు. వీళ్ళిద్దరూ సైకో గాళ్ళు అనమాట. ఎవరైతే వీళ్ళకి డబ్బులు ఇస్తారో వాళ్ళ రూమ్ లో ఉండే వాళ్ళని చాలా బాగా చూసుకుంటారు. వావ్, మీ చిరునవ్వు, మీ నడక, వావ్ నైస్. ఎవరైతే డబ్బులు ఇవ్వరో వాళ్ళని చాలా దారుణంగా చూసుకుంటారు. ఎందుకురా నీకు ఏసు బతుకు, చి ఎందుకురా నువ్వు బతుకుతావు, చి చి చి. కానీ నా రూమ్ లో నేను ఒక్కడనే ఇస్తాను డబ్బులు. అది కూడా నాకు ఇష్టం లేదు. మా పేరెంట్స్ ఫోర్స్ చేసి మరీ వాడికి ఇస్తారు. దీంతో నాకు ఒక డిసడ్వాంటేజ్ వచ్చిందనమాట. ఎవరైతే డబ్బులు కడతారో వాళ్ళని బాగానే చూసుకునేవాళ్ళు. కానీ మా రూమ్ లో నేను ఒక్కడనే కడతాను కాబట్టి నేను కూడా కొంచెం టార్చర్ అనుభవించాల్సిందే. పొద్దున్న 3 o'clock అయింది. వెంటనే వార్డెన్ ఇంకా వాళ్ళ చెంచాగాళ్ళు ప్రతి రూమ్ లోకి వెళ్ళి లైట్ వేసేస్తారనమాట. అలా లైట్ వేసేసి ఏదైతే ఐరన్ బెడ్ ఉంటుందో ఒక స్టిక్ తీసుకుని దాన్ని దారుణంగా కొడతా ఉంటారు. దీనికే సగం మంది వరకు లెగిసిపోతారు. ఇంకా ఎవరైతే లెగరో వాళ్ళకి సెకండ్ రౌండ్ లోకి వెళ్తారు. అదేంటంటే ఒక మగ్ నిండా నీళ్లు తెచ్చుకుని సడన్ గా వాళ్ళ మొహం మీద వేస్తారు. ఇంకా దారుణంగా వాళ్ళు లెగాల్సిందే. ఇలా మొహం మీద నీళ్లు కొట్టిన తర్వాత కూడా చాలా మంది పడుకుని పోతారు. వీళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ ఏంటంటే సైలెంట్ గా రూమ్ లోకి వస్తారు. రూమ్ లోకి వచ్చిన తర్వాత ఎవరైతే పడుకున్నారో వాళ్ళ బెడ్ దగ్గర వెళ్ళి కూర్చుంటారు. అన్ని స్లోగా లేపుతారు. ఆడి లెగిసిన వెంటనే వార్డెన్ ఫేస్ చూస్తాడు. ఆడికి ఇంకా గజ గజ వణికిపోతుంది. సడన్ గా లెగిస్తాడు. అలా లెగిసిన వెంటనే ఒక్క అరుపరుస్తారు మా వార్డెన్. ఇంకా దీంతో ప్రతి ఒక్కళ్ళు లెగిసిపోవాల్సిందే. అలాగనే మేమేమి స్థానాలకి అట్లకి వెళ్ళిపోయాం. అలా కూర్చుంటాం అంతే. ఎప్పుడైతే 4:40 ఉంటుందో ఆ టైంకి మేము క్లాస్ రూమ్ లోకి వెళ్ళిపోతాం. ఇంకా స్థానాలు అంటారా, ఎప్పుడైనా మధ్యాహ్నం లేదా సాయంత్రం చేస్తాం. అసలు హాస్టల్లో మాకు స్థానం అనేది ఉండదు. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. అలా మేమందరం స్టడీ అవర్స్ కి వెళ్ళిపోతాం. మా ఫస్ట్ పీరియడ్ వచ్చేసి మ్యాథ్స్ 1. ఈ సార్ గురించి చెప్పాలంటే ఈ సార్ ని మేము ఎంఎం సార్ అని పిలుస్తాం. ఈయన మా కాలేజ్ లోనే చాలా స్ట్రిక్ట్ మ్యాథ్స్ సార్. ఈయనతో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఈయన పద్ధతే వేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ రూమ్ లోకి వస్తారు. క్లాస్ రూమ్ లోకి వచ్చిన తర్వాత ఒక 5-6 క్వశ్చన్స్ ఇస్తారు మాకు. అవి బోర్డు మీద కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సార్ ఒకటే చెప్తారు, ఎవరికైతే వచ్చేసినాయో వాళ్ళు వెంటనే పేపర్ తీసుకుని బయటకు వచ్చి రాసుకోండి అంటారు. అసలే మనం తెలివైన వాళ్ళమే, మనం ఏమి చదవం. ఎందుకంటే మనం బ్యాక్ బెంచెస్ కాబట్టి. నేను తెలుగుగా ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక అరగంట వరకు టైం పాస్ చేస్తూ ఉంటాను. అలా టైం పాస్ చేసిన తర్వాత సార్ ఎవరైతే ఫస్ట్ క్వశ్చన్ రాయలేదో వెంటనే బయటికి రమ్మంటారు. ఇదే టైంలో ఒక టెక్నిక్ అనేది నేను యూజ్ చేస్తా. ఏదైతే ప్రాక్టీస్ చేసిన పేపర్ ఉంటుంది కదా, లైక్ 4-5 సార్లు మనం ఏమీ రాకపోయినా మనం రాస్తా ఉంటాం కదా, ఆ పేపర్ అనేది చింపుకెళ్ళిపోతా. అండ్ ఒక వైట్ పేపర్ కూడా తీసుకుంటాను. ఆ వైట్ పేపర్ లో మా సార్ దగ్గరికి వెళ్ళి సైన్ పెట్టించుకుంటా. అలా పెట్టించుకుని బయటకు వచ్చిన ఎగ్జామ్ రాస్తాను. ఒక టైంకి ఏం చేస్తానంటే ఏదైతే ముందు చింపేసిన పేపర్ ఉంది కదా, అది నేను నా బ్యాక్ సైడ్ పెట్టుకుంటా. ఎప్పుడైతే నేను ఎగ్జామ్ రాస్తున్నట్టు యాక్టింగ్ చేస్తాను, సడన్ గా ఆ పేపర్ తీసుకుని ఏదైతే నేను రాయని పేపర్ ఉంటుందో ఆ పేపర్ నేను బ్యాక్ సైడ్ పెట్టేసుకుంటా. అలా పెట్టేసుకుని ఎప్పుడైతే గుంపులుగా కనిపిస్తారో ఆ టైంలో వెళ్ళి కరెక్షన్ చేపించేసుకుంటా. ఇలాగే ఒకసారి నేను చేశాను, ఒకసారి దొరికిపోయాను. అది ఇంకెప్పుడైనా స్టోరీ టైమ్ లో చెప్తాను. ఇలా మ్యాథ్స్ M1 పీరియడ్ కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ పీరియడ్ వచ్చేసి మ్యాథ్స్ M2. ఈ సార్ గురించి చెప్పాలంటే ఈయన స్ట్రిక్ట్ కాదు, ఓన్లీ జీతం కోసం పనిచేస్తా ఉంటారు. క్లాస్ రూమ్ లోకి వస్తారు, ఒక 5-6 క్వశ్చన్స్ అలా చెప్పేస్తారు. చెప్పేసిన తర్వాత ఒక ప్లేస్ లో కూర్చుని హాయిగా ఫోన్ చూసుకుంటూ కూర్చుంటారు. కానీ సమస్య వచ్చింది ఇక్కడే. మా ప్రిన్సిపల్ సార్ ఎవ్రీ 1 hour కి మా దగ్గరకు వచ్చి చెక్ చేస్తా ఉంటారు. అలాగే మా క్లాస్ కూడా మా ప్రిన్సిపల్ సార్ వచ్చారు. మా ప్రిన్సిపల్ సార్ ని చూస్తేనే మేము చాలా భయపడిపోతాం. ఆయన భయపెట్టే తీరే వేరు. స్లోగా మా క్లాస్ రూమ్ లోకి వస్తారు. వచ్చిన వెంటనే బ్యాక్ సైడ్ కూర్చుని ఉంటారు. ఏదైతే లాస్ట్ బెంచ్ ఉంటుందో ఆ ప్లేస్ లో కూర్చుని అలా అబ్జర్వ్ చేస్తా ఉంటారు కొంచెం. అలా అబ్జర్వ్ చేసిన తర్వాత సడన్ గా ఒకటి అడిగారు మమ్మల్ని, ఏదైతే మీరు ప్రాక్టీస్ చేశారు ఒక్కొక్కళ్ళు లైన్ గా తీసుకురండి రా అన్నారు. మా అందరిలో చాలా భయం వేసేసింది. పక్కన్న బుక్ అడుగుతున్నా, అరే నీ బుక్ ఎవరా, నేను వెళ్ళి చూపించేస్తాను అంటున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ అంటాడు, అరే నేనే రాయలేదు నిన్ను అడుగుదాం అనుకుంటున్నాను అంటాడు. భలే ఫ్రెండ్స్ ఉంటారు కదా మనకి బ్యాక్ బెంచెస్ కి. ఎవడు చదివేవాడు ఉండడు. మా ప్రిన్సిపల్ సార్ అప్పుడు ఏమన్నారంటే ఫస్ట్ బెంచ్ లో కూర్చున్న వాళ్ళందరూ ఫాస్ట్ గా తీసుకురండి బుక్స్ అన్ని, లైన్ ఫార్మ్ చేయండి అన్నారు. దీంతో మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే మాది కొంచెం మిడిల్ రో అనమాట. అలా ఫస్ట్ బెంచ్ లో వాళ్ళందరూ వెళ్ళి చూపిస్తున్నారు. అప్పుడే ఫస్ట్ రో వాళ్ళు చూపించేశారు. వాళ్ళు టాపర్స్ కాబట్టి వాళ్ళని వదిలేశారు.
వెళ్ళిపోతున్నారు. అండ్ టాపర్స్ అని కూడా వదలట్లేదు వాళ్ళని కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాళ్ళు టాపర్స్ కాబట్టి బానే చెప్పేసి వెళ్ళిపోతున్నారు. సడన్ గా లాస్ట్ బెంచ్ వాళ్ళని రమ్మన్నారు. మేము షాక్ అయిపోయాం. ఇప్పుడు ఫస్ట్ అన్నారు, లాస్ట్ అన్నారు, తర్వాత ఖచ్చితంగా మిడిల్ బెంచే అంటారని డైరెక్ట్ ఫిక్స్ అయిపోయాం. ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకు. ఇంకా ఉన్నది ఒక్కటే దారి, పెన్ను బుక్ తీసుకుని రాయడం మొదలు పెట్టాలి. ఇంకా నేను మా బెంచ్ లో ఉండే వాళ్ళందరూ రాయడం మొదలు పెడుతున్నాం. ఏ యువత ఉన్నాయో అన్ని ఎక్కిచ్చేస్తున్నాం. ఇదే టైంలో లాస్ట్ బెంచ్ వాళ్ళందరూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక అబ్బాయిని క్వశ్చన్ అడిగారు. క్వశ్చన్ అడిగిన వెంటనే వాడు లాస్ట్ బెంచ్ వాడు కాబట్టి ఏమీ చెప్పలేదు. సడన్ గా మా ప్రిన్సిపల్ సార్ ఏం చేశారంటే, రే ఎవరి దగ్గర స్టిక్ ఉందా అన్నారు. వెంటనే టాపర్ గాడు లెగిసాడు. సార్ నా దగ్గర ఐరన్ స్కేల్ ఉంది సార్ అని చెప్పాడు. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక. ఒక్కొక్కరికి ప్యాక్ అయిపోయింది. ఇంకా లాస్ట్ బెంచ్ వాళ్ళందరూ చూడడం మొదలు పెట్టారండి. రే ఇచ్చావా అయిపోతావు అని. వెంటనే ప్రిన్సిపల్ సార్ గట్టిగా నవ్వారు. భలే దొరికారా నాకు, తీసుకురా నన్ను స్టిక్ తీసుకురా, మీకు ఐరన్ స్కేల్ కరెక్ట్ రా అని ఆ ఐరన్ స్కేల్ తో తిర్రగేసి ఏలు మీద కొట్టారు. కుక్కడు షాక్ అయిపోతున్నాడు. ఎలా ఎస్కేప్ అవ్వాలి, తొందరగా బెల్ రింగ్ అవ్వాలి అని కోరుకుంటున్నారు. అలా అరగంట సేపు ఆ ముగ్గురిని కొట్టారు ఎవరైతే లాస్ట్ బెంచ్ లో ఉన్నారో. అలా కొట్టిన తర్వాత మా ప్రిన్సిపల్ సార్ వాళ్ళని పంపించేసి ఎవరైతే మిడిల్ రో లో ఉన్నారో వాళ్ళు రండి, వాళ్ళ పని కూడా చెప్తానన్నారు. దీంతో స్లోగా లెగిసాం మేము. ఇదే టైంలో బెల్ రింగ్ అయింది. అమ్మయ్యా అని ఫీల్ అయ్యాం. స్లోగా అందరూ లెగిసి వెళ్ళిపోతున్నారు. అప్పుడే మా ప్రిన్సిపల్ సార్ ఇంకోటి అనౌన్స్ చేశారు. అదేంటంటే పొద్దున్న స్టడీ అవర్స్ లో మిస్ అయిన వాళ్ళందరినీ సాయంత్రం స్టడీ అవర్ లో చెప్తానరా మీ పని అని వార్నింగ్ ఇచ్చారు. ఇది గాయ్స్ స్టోరీ టైం. ఈవినింగ్ స్టడీ అవర్స్ ఎలా జరుగుతాయో తెలుసుకోవాలనుందా? కింద కామెంట్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చేస్తాను. అండ్ ఈ వీడియో గనక నచ్చుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. అండ్ సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో.